అందరూ జాగ్రత్తగా వినండి. రాన్ మెక్నాలీ అండ్ కంపెనీ 150 ఈస్ట్ 52nd స్ట్రీట్, న్యూయార్క్ 10022. డియర్ మిస్టర్ మెక్నాలీ, మీ కంపెనీకి నేను కాల్ చేశాను. రే నిజంగా ఆయన ఉన్నారనుకునే మాట్లాడుతున్నా. నాకెందుకో ఇది ఒక మేడప్ కంపెనీ లాగా అనిపిస్తుంది. యా, రామ్ మెక్నాలీ కంపెనీ అనే మాట్లాడదాం. టెక్సాస్ లో ఉన్న డాన్స్ టౌన్ గురించి మాట్లాడడానికి లెటర్ రాశాను. చూడు, కాసేపు నోరు మూసుకుంటావా? మా టౌన్ డాన్సర్స్ ని టెక్సాస్ మ్యాప్ లో వేయడానికి మీకు మేము కాల్ చేశాము. ఆ ఫోన్ మాట్లాడిన లేడీ ఈ ఇన్ఫర్మేషన్ తో లెటర్ వేయమని నాకు చెప్పారు. తెలుసుకోవడం మంచిదే కదా. ఇది ఎక్కువసేపు పట్టదు. హే ఆడుకోకు. వెస్ట్ టెక్సస్ లో డాన్సర్స్ అనే టౌన్ ఉంది. బ్లూ స్టార్ కౌంటీకి మధ్యలోనే ఈ టౌన్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ కంటే ఇది చాలా పెద్దది. కెనటికన్ స్టేట్ కంటే ఇది పెద్దది. వాళ్ళు రాన్ రెగ్నాలిక్ రోడ్ ప్యాక్ ని వచ్చి బ్రూస్టర్ కంట్రీ ద్వారానే వెళ్ళాలి. ఇది ఒక పెద్ద బ్లాంక్ అయిన ఏరియా. ఈస్ట్ ఎల్ పేర్స్. నిజమే. ఇక్కడున్న ప్రతి ఊర్లో 6,000 మంది పైన ఉంటారు. కొన్ని ఊర్లో 80 కిలోమీటర్లు దాకుంటాయి. వియర్డ్ ట్రావెలర్స్ కి ఈ లొకేషన్ ఎంతో అద్భుతంగా వాళ్ళకు ఉంటుంది. ఎదిగిన వాళ్ళు కాదు, బోరింగ్ స్పాట్. ఇప్పుడు దీన్ని చదవనిస్తారా, చదవనివ్వరారా? కంటిన్యూ చేయి. ఓల్డ్ డైమండ్ 90లో డాన్సర్స్ టౌన్ ఉంది. ఇది ఒక మేజర్ త్రోఫైర్ గా ఉంటుంది. ఇంటర్స్టేట్ ఏమో 200 మైల్స్ నార్త్ లో ఉంటుంది. ఇది ఒక కమర్షియల్ డిస్ట్రిక్ట్. కమర్షియల్ డిస్ట్రిక్ట్? అవును, ఇందులో కమర్షియల్ డిస్ట్రిక్ట్ అనే రాస్తుంది. ఈ కమర్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక జనరల్ స్టోర్ ఉంది. ఇక్కడ మీరు మంచి తిండి పదార్థాలు తినచ్చు, హార్డ్వేర్స్ యూస్ చేసుకోవచ్చు, లోకల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్ పార్ట్ కూడా ఉందా? ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఫైన్ డైనింగ్ అట్మాస్ఫియర్ తో పాటు ఇక్కడ లీజ్ వదలడానికి చాలా రీటైల్ అవైలబుల్ స్పేస్ ఉంది. పక్కనే చర్చ్ ఉంది. అది మాత్రమే కాదు, స్కూల్ కూడా ఉంది. 24 స్టూడెంట్స్ అక్కడ గ్రేడ్ 6 ని అటెండ్ చేశారు. ఈ రోజు సాటర్డే ఎస్పెషల్లీ ఇది ఒక పెద్ద రోజు, ఎందుకంటే ఇక్కడ లార్జెస్ట్ సీనియర్ క్లాస్ వచ్చి 20 సంవత్సరాల్లో 5 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఈ డాన్సర్ టౌన్ గురించి నేను ఇంతవరకే చెప్పగలను. ఇక్కడ పాపులేషన్ గురించి చూస్తుంటే డ్రాస్టిక్ గా చాలా చేంజెస్ ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే మేము నలుగురం కూడా ఈ రోజు గ్రాడ్యుయేట్ అయ్యాం. మండే మార్నింగ్ టౌన్ బస్ లో ఎక్కి వద్దాం అనుకుంటున్నాము. సిన్సియర్లీ కెలర్ కోల్మన్. మీరేమనుకుంటున్నారు? కార్ వస్తుందా? సరే గాని మీకు లెటర్ నచ్చలేదా? అదా, ఈ ఊరు నీకు బాగా ఇష్టమని తెలిసింది. మనకి నచ్చిందా నచ్చలేదా అన్నది విషయం కాదు. అతను అడిగింది చెప్పాలి కదా. నాకు నచ్చింది. ఆ లెటర్ గురించి చెప్పాను. అవును రా స్క్విరల్, నీకు నచ్చుతుంది. నేను ఒకటి చెప్పిన కలర్, ఈ టౌన్ గురించి నువ్వు చెప్పిన విషయం ఉందే, రాంగ్ మెగ్నాలీ ఖచ్చితంగా దీన్ని మ్యాప్లో చేర్చరు. మనం చెప్పి చూద్దాం. డాన్సెస్ ఎందుకు అంత ముఖ్యమని చెప్పాలి. వాటికి స్పెషల్ రీజన్స్ ఉన్నాయి కదా. అవును, మన దగ్గర ఉంది, కానీ ఏది నాకు తోచడం లేదు. ఎవరో వస్తున్నారు. సరే బయలుదేరదామా? ఓకేరా, నేను ఈ లెటర్ని వాళ్ళకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపిస్తాను. చూడు కలర్, ఇదంత హాట్ ఐడియా అనిపించట్లేదు. మనం అందరం ఈ లెటర్ని ఇక్కడ వేసేస్తే వెళ్ళిపోవడం అంత కరెక్ట్ అనిపించట్లేదు. అలాగా? అవునరా, వాడు చెప్పేది కూడా కరెక్టే. ఎలాగో మనకి టౌన్ నచ్చలేదు కదా, మనం వెళ్ళిపోతాం అనిపిస్తుంది. అలాగా? అది నిజమే కదా. ముందు మన గ్రాడ్యుయేషన్ ఏమైందో చూద్దాం. హే ఆగాగు, మనం లేకుండా స్టార్ట్ చేయరు. అక్కడ ఫ్యూచర్ అట్రాక్షన్ మనమే కదా. ఎలాగో ఆ కార్ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు లేవాల్సిందే కదా. పదండి వెళ్దాం. లెట్స్ గో గ్రాడ్యుయేట్. పదండి వెళ్దాం. రే స్క్విరల్, అలాగే కూర్చోరా. పదండి వెళ్దాం. హెడ్స్ అప్. ఇప్పుడే ప్రోగ్రాం ప్రారంభిద్దాం. ఈ 5 హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ మొదటి రోజు జీవితం యొక్క ప్రారంభం అంటాను. వాళ్ళ జీవితం అంతా సహాయంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గొప్పగా ఈ ప్రోగ్రాం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ 5 యువకులు వాళ్ళ అడ్వెంచర్ అనే జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికన్నా టైం వేస్ట్ చేయటాన్ని అనుకోలేదు. ఈ 5 హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ ని మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. పిల్లలకు ఏ ఇటు సైడ్ రా.
ఇక్కడ నిలబడు. ఒక్క నిమిషం వెళ్ళరా. ఇది తిను. చాలా బాగుంది. ఇది చూడు ఎంత టేస్టీగా ఉందో. చాలా బాగుంది. నేను ఇది రెండోసారి తీసుకున్నాను తెలుసా. అదో అదో అది తీసుకో. జెర్సీ. ఏ మీ అన్నయ్యని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? థ్యాంక్ యూ మేడం. మంచి పని చేశావు. థ్యాంక్ యూ సార్. సరేరా వెళ్ళి తిందాం. మా అందరికి నిన్ను తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్. హే అమ్మా ఏంటమ్మా ఇలా వచ్చారో? నా కొడుకు గ్రాడ్యుయేషన్ కి అందంగా డ్రెస్ చేసుకొని రాకూడదా? అమ్మా మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదు. చోటుకి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలి కదా. రే వదులురా. నేను ఇక్కడ ఇంత గ్రాండ్ గా ఉంటుందనుకోలేదు. మన అలాగా అనుకున్నాం హనీ. నో మ్యాన్. నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆ న్యూస్ గురించి చెప్పావా? టారెంట్లీ నేను ప్రామిస్ చేశాను, ఎల్లేకి నేను లేకుండా వాళ్ళు వెళ్ళరు. మనం ముందే డిస్కస్ చేసాం. వాళ్ళ ప్లాన్స్ అన్ని నన్ను చెడగొట్టమంటారా? ఇది న్యాయం కాదు డాడ్. ఇది మీకు మీ అమ్మకి ఉన్న సమస్య. ఇందులో నన్ను చేర్చొద్దు. చూడండి, నాకు ఒక 2 నెలల పాటు టైం ఇవ్వండి. మొత్తం సెటిల్ అవ్వనివ్వండి. మండే మార్నింగ్ నాన్నగారికి బదులుగా నువ్వు వెళ్లాల్సిందే. ఇందులో ఇఫ్ అండ్ బట్ ఏది ఉండకూడదు. ఈ కుటుంబం ఉంది కదా, ఈ కుటుంబంలో ఉన్న రక్తంలో ఆయిల్ పరిగెడుతుంది. తాతల కాలం నుంచి ఇదే చేస్తున్నాం. ఇందులో నువ్వు కూడా ఇన్వాల్వ్డే. త్వరలోనే ఇది నువ్వు నేర్చుకుంటావు, సరేనా? నువ్వే చూద్దు గాని. ఇప్పుడు చూడు, మీ నాన్న అక్కడ పనిచేసిన వాళ్ళందరినీ విష్ చేసి వస్తాడు. ఇక చూడు, ఆ అందరి దగ్గర గుడ్ బై చెప్పేసి త్వరగా వచ్చేయి, మనం వెళ్ళాలి. టౌన్ వదిలి వెళ్ళడానికి నేను ఆలోచించాను. నాకు ఒక బ్రదర్ ఇన్ లా ఉన్నారు. అతను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా నీ వయసే. అతను కాలిఫోర్నియాకి వెళ్ళారు. నిజంగా నేను చూస్తే తనే గుర్తుకొస్తున్నాడు. అలాగా? నేను అతను వెళ్ళి చూస్తాను. తను కొన్నేళ్ల ముందు చనిపోయాడు. హత్య చేశారు, అది కూడా జైల్లోనే. థ్యాంక్ యూ. క్యాట్ ఫిష్ పెట్టుకోవడానికి కొంచెం చోటు ఉంచండి. ఏంట్రా నీకు కాయగూరలు వద్దా? తన చెయ్యి చూడండి ఎంత సన్నగా ఉందో. నువ్వు కాలిఫోర్నియాకి వెళ్ళినాక చాలా వెజిటబుల్స్ తినాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా వెజిటబుల్స్ తినరు. తినడు, కానీ మనం చెప్పాలి కదా. అక్కడ నువ్వు బాగా రెడ్ మీట్ గా తీసుకో, అది చాలా మంచిది. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ ఆన్. నాకు కొంచెం అక్కడ క్యాట్ మీట్ ఫిష్ పెడతారా? బాగుంటుంది. మీ అబ్బాయి నుండి చూడడానికి అంతగా ఆతృత పడుతున్నాడు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మీకు ఎలా గడిచింది? ఏదో అలాగైంది. నీకు? నాకు అలాగే. రైట్. సరే, నేను బయలుదేరినా? నీతో మాట్లాడినందుకు సంతోషం. హే కేలర్, ఇక్కడ కొంచెం వస్తావా? ఎలా ఉన్నారు? హాయ్ డాడ్. కేలర్, మీరందరూ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారా? ఎస్ సార్, మండే మార్నింగ్ మొదటి బస్సులో మేమందరం వెళ్దామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వీడు వెళ్ళిపోతాడు అనుకుంటా. కానీ ఇక్కడి నుంచి వెళ్ళడం అంత సులభం కాదు. మాకు మీ వయసు ఉన్నప్పుడు మేము వెళ్దామని అనుకున్నాం. ఇప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాం. మేము ఇంతకు ముందే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం. అప్పుడు మా వయసు 11. గ్రాడ్యుయేట్ అయిన వెంటనే ఈ టౌన్ నుంచి బయటికి వెళ్ళాలన్నదే మా అందరి నిర్ణయం. ఆహా. నేను చెప్పినప్పుడు మీకు నవ్వు రావచ్చు. లేదు,
నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడే మనం ఏదో చేసినట్టున్నాం. మనం ముఖ్యమైన పార్టీని మిస్ అయ్యాం. వెళ్ళడం గురించి మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇక్కడ కష్టంగానే ఉంటుంది, కానీ వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తుంది. ఒక వస్తువు తీసుకెళ్ళేటప్పుడే దాని బాధ అర్థమవుతుంది. అది వేరే ఒక ఫీలింగ్. ఈ రోజు ఏంటి, సాటర్డే కదా. మండే మార్నింగ్ లోపు ఏమైనా జరగచ్చు. ఇంత లోపలికి మీరు ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. కాదు, మేము నలుగురం వెళ్తున్నాం, ఖచ్చితంగా వెళ్తున్నాం. కలర్, ఒకవేళ నువ్వు నమ్మిన విషయం జరగకపోతే దాని గురించి బాధపడకు. కొంతమంది చిన్న టౌన్లో ఉండలేరు, కొంతమంది వేరే ఎక్కడికి వెళ్ళి బతకలేరు. గుడ్ లక్ కలర్. నేను డిస్కరేజ్ చేస్తున్నాం అనుకుంటావేమో. మేము అలా చేయలేదని అనుకుంటున్నాం. మరేం పర్వాలేదు. అందులో ఒకడు వెళ్ళినా నాకు సర్ప్రైజ్గా ఉంటుంది. ఇద్దరు కంటే ఎక్కువ వెళ్ళరు. ముగ్గురు కూడా వెళ్ళొచ్చు. ఏంటి, బెట్ కడదామా? మంచి ఆపర్చునిటీలా ఉంది. మేజర్ బెట్టింగ్ ఆపర్చునిటీ. $20 ఒకడు వెళ్తాడు చూడు. 30 ఇద్దరి మీద. పక్కాగా చేయొచ్చు. ఇంకా కాస్త పెడతాను తిను. ఇప్పుడే అందంగా ఉంది. అవుడిచ్ కొరేల్ చెప్పరా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ బీబీ ఉందే, తను మన సీనియర్. జీ లొరిటా, వాళ్ళొక్కరే జూనియర్. వాళ్ళు వచ్చి సాఫ్ట్మోస్ కాదు, 3 ఫ్రెష్మెన్, అందరూ పిల్లలు. మొత్తానికి 4 వెళ్ళబోతున్నారు. 3 అమ్మాయిలు వస్తారు, అంతేగా? ఇది అసలు సెట్ కాదురా. నాకు తెలిసి 2 అమ్మాయిల్ని టార్లీ పడేస్తాడు. నాకు అలా కనిపిస్తుంది. కానీ నేను అది తీసుకోనయ్యా. కానీ ఒకరి దగ్గర తను మంచి టైం వచ్చినప్పుడు బ్రేకప్ చేసేస్తానని చెప్పాడు. సో టైం దొరికినప్పుడు. ఎరా, ఈ కట్టుకథని ఎన్ని రోజులు నమ్ముతావురా? 13 ఏళ్ళుగా తను చెప్తున్నాడు. ఖచ్చితంగా ఇదంతా నమ్మనరా. నాకెందుకు అడ్వాంటేజ్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ నేను అసలు అంగీకరించలేను. బ్రదర్, ఎలా ఉన్నారు రావ్రాండ్? చాలా సంవత్సరాలుగా చర్చిలో నిన్ను చాలా మిస్ అయ్యాను. నేను ఇంకా కాస్త బిజీగా ఉన్నాను, అందుకే రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. చరలి, హే స్క్విరల్, సిట్ డౌన్. నాకు తప్పించి అందరికీ ఎలా అమ్మాయిలు సెట్ అయ్యారు? హే జోసీ, నాకు ఫేవర్ చేస్తావా? స్క్విరల్తో కలిసి బయటకు వెళ్తావా? ఛాన్స్ లేదు. చాలు ఆపుతారా? 12 ఏళ్ళ అమ్మాయి నన్ను ఎగతాళి చేస్తుంది. కమాన్, వచ్చి కూర్చో, కింద పడిపోద్దామో. ఏ కెలర్, మీ తాతయ్య ఎక్కడికి వెళ్ళారు? అతను మిగతా వాళ్ళన్న చోట ఉండరు, ఒంటరి తన అలవాటు. అతను ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలని అనుకుంటారు. నేను మా నాన్నని చూసి 2 రోజులు అవుతుంది. తప్పకుండా వస్తారు స్క్విరల్, ఎప్పుడు అంతే కదా. అదంతా నాకు ప్రాబ్లం లేదు, నిజంగానే చెప్తున్నాను. ఇవాళ రాత్రి మిడ్లాండ్ నుండి నా కజిన్స్ వస్తున్నారు. ఇవాళ మాతో వచ్చి తినొచ్చు కదా? అమ్మాయిలు వస్తారా? లేదు, నేను ఈరోజు స్టేషన్కి వెళ్ళాలి. నువ్వు పని చేస్తావా ఈరోజు నైట్? మనం వెళ్ళేకి వెళ్ళాలంటే మనకి డబ్బులు కావాలి కదా. అదే నిజమే. సన్సెట్ కల్లా అక్కడ రీచ్ అవ్వడానికి చూస్తాం. చరలి, మన ఇద్దరం కలిసి కాస్త మాట్లాడుకుందామా? వెళ్ళరా. నువ్వు బిట్ కడతావో ఒకళ్ళు కూడా వెళ్ళరు. హౌ మచ్? అక్కడేం చూస్తున్నావు, ఇట్రా. వాళ్ళల్లో ఒకరిని ఎప్పుడు బ్రేకప్ చేస్తావు నువ్వు? జీన్, లోలెటా, ఎవరైనా ఒకరిని బ్రేకప్ చేయి. 5 ఏళ్ళ నుంచి ఎవరో ఒకరిని బ్రేకప్ చేస్తానని చెప్తూనే ఉన్నావు. నేను చేస్తాను రా, ప్రామిస్ చేస్తున్నా. నేను జస్ట్ ఒక మంచి మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు బ్రేకప్ చెయ్యి, నాకు ఇది మంచి మూమెంట్ గానే కనిపిస్తుంది. లేదురా, నాకు అలా అనిపించట్లేదు. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరుగుతుంది, నేను వాళ్ళ మూడ్ స్పాయిల్ చేయదలుచుకోలేదు. అయితే నన్ను స్పాయిల్ చేస్తావా? అయితే మనం ఇంకో 2 రోజుల్లో టౌన్ నుంచి వెళ్ళిపోతాము. అవునరా, వెళ్తున్నాం. కానీ దానికి బ్రేకప్ కి సంబంధం ఏంటి? ఏమైనా పాయింట్ ఉందా? ఆ అమ్మాయిల ఫీలింగ్స్ ని కన్సిడర్ చేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. స్క్విరల్, కమ్ ఆన్ స్క్విరల్. మేం బయలుదేరుతున్నాం హనీ, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసారేనా? నేను గ్యాస్ స్టేషన్ కి వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గర చెప్పేశావా? ఏంటి? వాళ్ళ దగ్గర చెప్పావా లేదా? టారర్లీ, ఇంతకు పైన నువ్వు వాళ్ళ దగ్గర దాచడం తప్పు. నువ్వు ఇక్కడ ఉండబోతున్నావని వాళ్ళకి ఎలా అయినా చెప్పు, అదే వాళ్ళకి మంచిది. నా వల్ల కాదు, ఇప్పుడు కాదు. అది కూడా రాత్రిలోపు చెప్పు. అదంత ఈజీ కాదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలి.
ఫ్రెండ్స్ ఆర్ ఫ్రెండ్స్, కానీ ఫ్యామిలీ ఎలా కాదు, అర్థం చేసుకో. నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, అది అర్థం చేసుకో. నువ్వు ఇక్కడే ఉండాలి. ఎస్ మ్యామ్. నైట్ లోపు వాళ్ళకి చెప్పే. ఇళ్ళ నుంచి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తానో తెలుసా? వెళ్ళో కార్నర్లో కూర్చుంటాను రా. ఏ ఫేమస్ కార్నర్ గురించి మాట్లాడుతున్నావు? హాలీవుడ్ అండ్ వైన్. హాలీవుడ్ అండ్ వైనా? ఆ మూవీ స్టార్స్ అందరూ నడుస్తారే, దాన్ని చెప్తున్నావా? కరెక్ట్ గా కనిపెట్టేసావు. రే మనం ఈరోజు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తాం రా. మనం ఈరోజు ఏదైనా చేయాలి, గట్టిగా ఏదైనా చేయాలి. అసలు ఎలాంటివి చెప్తున్నావు? గుడ్ పాయింట్. మనం నలుగురు అక్కడంటూ ఒక జాబ్ వెతుక్కొని అక్కడే సంతోషంగా ఉండిపోదామా? ఇక్కడ కంటే అక్కడ చాలా బాగుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పనులు కూడా ఉంటాయి. వెయిటరింగ్, బార్టెండింగ్, పిజ్జా డెలివరీ. యా, నావల్ అవుతుంది. ముందు ఎల్ఏ గురించి మనం తెలుసుకోవాలి. గత 2 సంవత్సరాలుగా దాని గురించి చాలా రీసెర్చ్ చేశాను. అక్కడ ఉండడం కంటే ఇది కొంచెం వింతగా ఉంటుంది. అలాగా? మనకందరికీ అక్కడికి వెళ్ళిన ఒకరి గురించి బాగా తెలుసు, అది మాత్రం మర్చిపోకండి. ఇందులో మనకు మాత్రం ఏం మారిపోతుంది అంటారు? ఎందుకంటే మనం నలుగురు అక్కడికి వెళ్ళబోతున్నాం. మనం నలుగురు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు చూసుకుంటాం కదా, అదే అక్కడ మజా. కలిసి ఉంటే అది ఒక పెద్ద బలం రా. ఏమంటావు? నీకు సడన్ గా ఏమైందిరా? కంటిన్యూ చేయి. టెరలీ, నేను ఆలోచిస్తున్నాను. లేదు, సీరియస్గానే చెప్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా అబ్బాయిలకి అమ్మాయిలు తగలట్లేదు తెలుసా? ఇది నేను డేట్ చేయాల్సిన వయసురా. నా పర్సనల్ గ్రోత్ని ఆపేది నువ్వే. నిన్నేంటున్నాడు రా? ఏంటి ఇది న్యాయం కాదు. ఇది ఏముందో అర్థం కావట్లేదు. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఇక్కడ చూడు, ఆ ఇద్దరిలో నువ్వు ఎవరైనా ఒకళ్ళు బ్రేకప్ చేయలేదంటే ఆ తర్వాత నేను ఏదైనా భయంకరంగా చేస్తాను, చూసుకో. అవునరా? ఏయ్, కాస్త ఆగురా. స్క్విరెల్ అలా ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నా. నువ్వు ఏం చేయబోతున్నావు స్క్విరెల్? ఏదైనా ఒక అమ్మాయిని దాన్ని వదిలేస్తాను. నేను ఆ అమ్మాయిని చాంప్ చేసి తనతో ఫన్గా ఉంటాను, జాలీగా ఉంటాను. వెయిట్ చేసి చూడు, తను నా మనిషి అయిపోతుంది. ఆల్రైట్, నువ్వు అలాగే చెయ్యి. చూడు స్క్విరెల్, నేను హర్ట్ అయ్యాను. మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాను రా. అఫ్ కోర్స్ మన ఫ్రెండ్సే, మనం బెస్ట్ ఫ్రెండ్స్ రా. ఈ తర్వాత మన ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. నేను ఇది కావాలని చేయట్లేదు, నువ్వే ఫోర్స్ చేపిస్తున్నావు నన్ను. సరే, కానీ ఇప్పుడు ఏ అమ్మాయి వెనకాల వెళ్ళబోతున్నావు? నాకు ప్రాబ్లం లేదు. నేను ఇద్దరు వెనక పడతాను. ఇద్దరిలో ఎవరు నాకు పడతారో చూద్దాం. ఓ స్క్విరెల్, నీ మనసు విరిగిపోయినట్టుంది. అవును, కరెక్ట్. తెలుస్తోందిలే. నీకోటి చెప్పనా? ఆ అమ్మాయిల వెనక వీడు వెళ్ళాడనుకో, ఆ తర్వాత నీ తలరాత ఎవరు మార్చలేరు. అవును, నిజమే. ఇలా బతకడం అలవాటు చేసుకున్నాను, ఇంకేం చేస్తాం? ఇదిగో చూడు టెర్లీ, నీకు ఇది అర్థమవుతుంది అనుకుంటా. నేను కావాలని చేయట్లేదు. నేను అర్థం చేసుకున్నా స్క్విరెల్. హే, ఒక మగాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది ధైర్యంగా చేయొచ్చు. అర్థమైందా నీకు? థ్యాంక్ యూ. దీన్ని చాలా మెచ్యూర్డ్గా చూసావు. సరే, అంతేరా. ఇది క్లోజింగ్ టైం. మనం ఇప్పుడు వెళ్దామా? ఇప్పుడేం చేయబోతున్నారు? కమాన్ కమాన్ హార్ట్ బ్రేకర్, రా వెళ్దాం. హే, ఇక్కడ ఒక బీర్ ఉంది. తాగేసి 6 కిలోమీటర్లు తోడం కుదరదు. 6 ప్యాక్ బీర్లే ఇంకా ఉన్నాయి. అవసరం అవుతుంది. డ్రై కంట్రీలో ఉండటం మన తప్పు కాదు కదా. మనం త్వరగా డ్రైవ్ చేసి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం? డ్రైవ్కి వెళ్తున్నాం. డ్రైవ్ చేద్దాం. ఓకే, గ్రాడ్యుయేట్ అయ్యాం. ఏదైనా వైల్డ్గా క్రేజీగా చేద్దారా? ప్లాన్ ఉందా? గ్రేట్. సరే సరే సరే, ఇప్పుడు కాస్త మెల్లగా వెళ్ళరా. ఇది వేగంగా వెళ్ళలేదని బాధపడుతుంటే చాలా వేగంగా వెళ్తుంది. వెనకాల చూడు. సరే సరే, కొద్దిగా గ్యాస్ గేజర్ చూడు, ఎంటీగా ఉంది. హే, చాలా ఉందిరా మన దగ్గర. Shit. దయచేసి బండిని ఇప్పుడే తిప్పరా. వాడు చెప్పేది విను, మన టౌన్కి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఓకే ఓకే, ఫైన్. ఆ చిన్న ఏరో ఈకి కిందకి ఇంత త్వరగా వెళ్తుందని నేను అసలు అనుకోలేదు. పర్వాలేదు, కానీ ఇంకా బండి వెళ్తుందిగా. స్టేషన్ వరకు వెళ్ళిపోతాం అనిపిస్తోంది. ఇంకా 20 కిలోమీటర్లు వెళ్ళాలి. నాకు అనిపిస్తుందంటే
ఈ గేజ్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటా. మన కార్లో చాలా గ్యాస్ ఉందిరా. ఇప్పుడు చూస్తావా గేజ్ ఆఫ్ అయిపోయింది. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఎవరైనా వస్తే గానీ మనం ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాం. ఇక్కడికి అప్పుడప్పుడు కారు వచ్చి వెళ్ళినట్టు నీకు గుర్తుందా? రారా వాళ్ళు. మనం నడిచి వెళ్ళాలనుకుంటా. అద్భుతంగా జరిగిందిలే. చాలా అద్భుతం రా రై. ఇదంతా నా తప్పే. టౌన్కి వెళ్ళి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూస్తా. ఓహో, కాస్త ఆగు బాబు. నువ్వు వెళ్ళి రీచ్ అయ్యేలోపు తెల్లారిపోతుంది. ఆ తర్వాత కదా మనుషులు వస్తారు. లేట్ కూడా అవ్వచ్చు. ఓ, మన స్టేషన్లో ఒక క్యాన్ గ్లాస్ ఉంది. వెళ్తే అది తీసుకోవచ్చు. ఆ మేజీని కట్ చేసి కొంచెం వేగంగా నడుచుకుంటూ వెళ్తే తెల్లారిలోపు తీసుకోవచ్చు. మనం తప్పిపోయే అవకాశం కూడా ఉంది. చంద్రుడు ఎంత బ్రైట్గా ఉన్నాడో చూసావా? రండి వెళ్దాం. అక్కడ ఏముందో మనకి తెలియదు కదా. అలాంటిది ఏం లేదు, చూసుకున్నానండి. రారా రై. సరే వెళ్దాం. పెద్దగా జరగబోతుంది. ఎక్కేలా. అసలు మీ నాన్న ఎలారా తనతో ఉంటున్నారు? నాకు తెలీదా. అతనితో మాట్లాడావా? ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడమంటావా నువ్వు? ఆయన గోపీరా. ఎవరైనా ఒకరు అతన్ని చూసుకోవాలి కదా. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నట్టు ఆయనకు బాగా తెలుసు. అందువల్ల ఏంటి లాభం ఆయనకి? రే కొంచెం ఫ్యామిలీ గురించి ఆలోచించండి రా. యా, కొన్నిసార్లు ఫ్రెండ్స్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. సాలం వాల్వ్లో ఉంటే అలాగే జరుగుతుంది. నేను ఒక విషయం చెప్పమంటావా? ఈ యూనివర్సే ఒక కేయాస్, కరెక్టా? అండ్ ఇప్పుడు ఎన్నో కోట్ల ఏళ్ల తర్వాత నేను అనుకున్నంత జరగచ్చు. నేను మా నాన్న ఇద్దరం కలిసి తాగుతాం. టెక్సస్లో మేమిద్దరం కలిసి ఒక మూవీ కూడా చూస్తాం. సో వాట్స్ యువర్ పాయింట్? వెల్, ఇందులో ఏ పాయింట్ లేదు. ఏ పాయింట్ లేదు. అదే నా పాయింట్. మీ నాన్నని ఇంకా నువ్వు మర్చిపోలేదా? ఆయన గురించి ఆలోచిస్తే బాధగానే ఉంటుందిరా. అయినో, అందుకని పెద్దదిగా నా వల్ల ఏం చేయటం అవుతుంది? నిజంగా ఇది చాలా అందమైన ఊర్రా. ఇక్కడ ఒక ర్యాంచ్ పెట్టినా బాగుంటుంది. నీకు ర్యాంచ్ ఉంది కదా, అదే ఫ్యామిలీ ర్యాంచ్. అది మా నాన్నదే. అది ఇప్పుడు బ్యాంకులో ఉంది. అందుకే ఇక్కడ ఉండకూడదు అనుకుంటున్నావా? గ్రాజువల్గా నువ్వు తీసుకోవచ్చుగా. దాని గురించి అతను నా దగ్గర చెప్పారు. అతను నా వయసులో ఫ్రాన్స్లో ఏం పనులు చేసేవారు, ఏం జరిగిందో చెప్పేవారు. అతనికి ఎవరు ఎప్పుడు హెల్ప్ చేయలేదో. ఏంటి? గాడ్, పేరెంట్స్ వన్స్ వాళ్ళు కావాలనుకుంటే మీరు ఏమీ చేయలేరు. మనం ఏం చేద్దాం అనుకున్నా ఆపుతారు. ఏం చేయలేం. మీ అమ్మ నిన్ను నాన్నతో పాటు కలిసి పని చేయమని చెప్తుందా ఏంటి? అవునరా, ఏం చెప్పినా వినడం లేదు. టెర్రలీ, కలర్ మా అమ్మని చూసావు కదా, తనకేం చెప్పలేవురా. అరే చ్చ, దీన్ని మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నావా? అయితే నువ్వు మాతో పాటు రానని చెప్పబోతున్నావా? కామ్గా ఉండండి. ఏముందిరా అక్కడ? వచ్చి దీన్ని చూడండి. షూట్. గుర్రాలు వచ్చినాయి. వైల్డ్ మస్టాంగ్స్. వావ్.
టౌన్కి చాలా పక్కనే ఉంది. నేను మీతో రావట్లేదు గాయస్. మనం ఇక్కడ ఉండకూడదు, మొత్తం అంతా పాడైపోతుందిరా. నాకు వేరే చాయిస్ లేదు కదా. మరి మనం ఒకరికొకరు చేసుకున్న ప్రామిస్ అందరూ కలిసి ఉండాలనుకున్నాం కదా, మన ప్లాన్ ఏమవుతుంది? అప్పుడు 11 ఏళ్ళు రా, పెరిగే కొద్దీ మనసు మారుతుంది కదా. ఓ, ఇదంతా మనం ఎదగా డిసైడ్ చేసిన విషయమే కదా. పైగా మనం రీసెంట్ గానే టికెట్లు కూడా కొన్నాం కదా. చిన్నప్పుడు దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఎగ్జైటింగ్ గా ఉంటుంది, వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్దామని అనుకున్నాను, కానీ మాట్లాడి ప్రయోజనం లేదు. మా అందరికన్నా నువ్వే ముందు అక్కడికి వెళ్ళాలని అనుకున్నావు. సరే, ఇప్పుడు వయసు అయింది, మెచ్యూరిటీ వచ్చింది, తెలుసుకున్నాను. ఏం చేద్దాం? మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళడం గురించి ఆలోచించారా? దాని అర్థం ఏంటి? ఒకసారి ఆలోచించండి రా. నేను ఆలోచించి చూసా. ఆలోచించడానికే భయంగా ఉంది. అక్కడ ఎంతమంది జనాభా ఉంటారో తెలుసా నీకు? 13 మిలియన్. 81 మంది ఉన్న చోట బతికి ఇప్పుడు అలాంటి చోటుకు వెళ్ళమంటే ఎలా ఉంటుందా? రీసెర్చ్ చేశాను. మనం అక్కడికి వెళ్ళలేదు కలర్. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయలేము. మనం నలుగురమే 13 మిలియన్ల స్ట్రేంజర్స్ తో ఉండాలి. నీకు ఈ ఐడియా కళ ఉండడంలో తప్పులేదు. వెళ్ళి పని వెతికేద్దాం అనిపిస్తుంది, అపార్ట్మెంట్ దొరికేస్తుంది, బాగా జీవించాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ జరగాలిగా. అందరూ అబద్ధాలు చెప్తారా? ఇవన్నీ నిజంగా జరగవు. సెల్ఫిష్ గా ఉంటూ మా ప్లాన్ ని పాడు ప్లానా? చేస్తున్నా. నువ్వు రాని నీ చెప్తున్నావు. ప్లానా? ఇది మన జీవితం. మన నిర్ణయాన్ని మనమే తీసుకోవాలి, అర్థమైందా? వీడు చెప్పేది నేను వినదలుచుకోలేదు. ఓకే, అది ఏంటి అయితే ఇప్పుడు మీకు కూడా సెకండ్ థాట్స్ వచ్చేస్తాయా? లేదు, నేను గ్రాడ్యుయేట్ అవ్వాలని కూడా చూడలేదు. అలా ఆలోచించాను అంతే. వాడు చెప్పే దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది కదా. మనం దేని గురించి ఆలోచించి చూద్దాం. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా. నువ్వు అందరి జీవితాలు నాశనం చేస్తున్నావు. నువ్వు ఒక ద్రోహివి. మీరందరూ ఆలోచించండి రా. మనం ఇక్కడే ఉంటాం, ఇలాగే ఉంటాం, మన జీవితాలు అసలు ఎప్పటికీ మారోరా. ఇక వీళ్ళనే ఉండాలి. బాగా ఆలోచించండి. కేలర్, నేను ఒంటరిగా వెళ్తాను, వదలండి. వాడు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను ఊహించినట్టు వాడు నడుచుకోలేదు. నేను ఇక్కడ ఉంటానని నీకు తెలుసా? అమ్మని మీట్ అయ్యాను. రే, నోరు మూసుకుని రా స్క్విరల్. ఆ పెద్ద ఆయన ఉన్నట్టు కనిపించడం లేదే. డబ్బు అయిపోయిందంటే ఆయనే వస్తాడు. రోడ్లో ఏమీ సమస్య ఉంటుంది కదా. లేదు, తర్వాత కలుద్దాం. తర్వాత కలుద్దాం రా. తాతయ్య, తాతయ్య,
కేలర్. హే సాండ్రా, ఇది రివెన్ రూమే కదా? అవునవును నిజమే. టౌన్ నుంచి కజిన్స్ వచ్చారు కదా. హే, ఎలా ఉన్నారు? డెన్ లో ఉన్న కౌచ్ లోనే వాడు పడుకున్నాడు. వేవ్ యార్. థ్యాంక్ యూ. హౌడీ కెల్లర్. హాయ్. ఏంటి నీ సమస్య? తెరనిని కుట్టి చంపాలనిపిస్తోంది. కానీ అతనికి ఇక్కడ ఉండాలనుంది. ఐ మీన్ అతనికి నమ్మకం అలా ఉంటే కాదు, తను ఉండని. వెళ్ళాలంటే వెళ్ళని, ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళలేను, అదే సమస్య. ఇప్పుడు నేను ఇక్కడ ఉండాల్సి వస్తోంది. ఆ, అది చాలా కష్టమైన విషయం కదా. ఏంటి నువ్వు కూడా ఎక్కిరిస్తున్నావు? నా జీవితాన్ని మొత్తం ఇలా చిన్న టౌన్లోనే గడపలేను కదా. చాలా మంది బ్రతుకుతున్నారు కదా, నచ్చినోళ్ళు చేస్తున్నారు. ఆ, కెల్లర్, చిన్న వయసులో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళటానికి చాలా కారణాలుండొచ్చు. కానీ ఇక్కడ ఉండటానికి కారణం ఆలోచించావా? కారణాలు ఉన్నాయి. నువ్విక్కడ ఉండేదానికి మార్గాన్ని చూడు. అది ఆలోచించి దాని తర్వాత నిర్ణయించుకో. ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్లకుండా ఉండడానికి కూడా నీకు ఐడియా రావచ్చు కదా. ఈ డాన్సర్ని వదిలి నువ్వు వెళ్ళవనే నేను అనుకుంటున్నాను. అదే జరగబోతుంది. ఇందులో నుంచి అందరికీ ఒక ఛాన్స్ దొరుకుతుంది. నేను వెళ్ళి వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ చేయాలి. నువ్వు మాతో తింటావా? లేదు. ఓకే. ఒకవేళ నీకు ఇప్పుడు మనం మాట్లాడిన విషయం నీకు అర్థమైందంటే నా మనసులో ఉన్న విషయం నీకు త్వరలో చెప్తాను. తప్పకుండా. నిన్న రాత్రి ఎప్పుడొచ్చావు? నీకెందుకు వదిలే. జాన్, నేను నీతో వచ్చేదా? లాస్ట్ టైం ఒకటిగానే కదా రైడ్ వెళ్ళాము. కానీ నీకోసం నేను వెయిట్ చేయను. టారెల్లీ, హో, నువ్వు ఇంకా ఎందుకు టైర్డ్గా ఉన్నావు? నువ్వు కాస్త ముందుకొస్తావా? నీ టైని సరి చేస్తాను. దగ్గరికి రా. నిన్న రాత్రి నీ ఫ్రెండ్స్తో మాట్లాడావు కదా. మీ నాన్నగారితో ఉండి ఇక్కడే ఉద్యోగం చేస్తానని చెప్పావు కదా. యా, టార్లీ, ఈ రోజు నేను పని దగ్గరికి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్తావా? మిగతా వాళ్ళంతా పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయారు. నేను వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. కేలర్ నాతో కనీసం మాట్లాడట్లేదు. నువ్వు మీ నాన్నగారితోనే వెళ్ళాలా హనీ? ఇక మెదట నువ్వు పొద్దున లెగిసి ఉద్యోగానికి వెళ్ళడమే నీ పని హనీ. అర్థమైందా? రేపు పొద్దున్న నా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళి కలవాలి. హనీ, ఫస్ట్ రోజే నువ్వు లేటుగా వెళ్ళకూడదు. అర్థమైందా? మనం ముందే డిస్కస్ సరే చేసాం. వదిలే. నీ ఫ్రెండ్స్ని పంపించి నువ్వు వచ్చేయి. నీకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ నాన్నే నీకు బాస్.
గుడ్ మార్నింగ్. హెయిర్ స్ప్రే ఉందా? నీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడురా? నిన్న. నేను కూడా ఈరోజు సాటర్డే అనుకున్నా. ఈరోజు సండే. అయ్యయ్యో, ఒకరోజు ఎక్కడ అయిపోయింది అనుకుంటానే. ఖచ్చితంగా ఆ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అనిపిస్తుంది నాకు. చూస్తేనే తెలుస్తుంది. ఏంట్రా, ఏమంట? బెడ్రూమ్లో ఉన్నారు. ఎవరిది? తన వేఫల్ హౌస్లో తన్ని కలిశాను, అలాగే తీసుకొచ్చేసాను. అలాగా? పని చేస్తూ లైఫ్ని గడుపుతున్నారు అనుకున్నాను, కానీ పని చేసే చోటు ఉన్న అమ్మాయిలందరినీ ఇంటికి తీసుకొస్తున్నారు. సరే, నీ గ్రాడ్యుయేషన్కి రానందుకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? చర్చ్కి. చర్చ్గా? అవును, చర్చ్కి. టౌన్లో ఒక తెల్ల కలర్ బిల్డింగ్ ఉంటుంది, మంచి గ్లాస్ అంతా వేసి. నువ్వు అక్కడికి వెళ్ళావు అనుకున్నానా? సరే, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను. లేదు లేదు లేదు, నేను దైవ ప్రమాణంగా చెప్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను లోపలికి వదలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అందరూ లేచి నిలబడండి. అందరూ ప్రే చేయండి. హెవెన్లీ ఫాదర్ మనందరికీ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఏమిటి అది మీ అందరికీ తెలిసిన విషయమే. క్షమాపణలు కూడా ఇచ్చారు. ఎలా ఉన్నారు హారల్? బాగున్నానా? ఏంటి సండే కూడా పనా? సండే కొట్టు తీయకూడదని చట్టంలో ఉన్న రాసారా ఏంటి? చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. నేను వారంలో 7 రోజులు కష్టపడే తీరాలి. నేను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేను కదా. అట్లీస్ట్ ఆదివారం వ్యాపారం లేకపోయినా క్లీన్ అన్న చేసుకుంటాను. నేను ఓపెన్ మైండెడ్ కాదు. ఎవరేం అడిగినా వాళ్ళకి అది అమ్మేస్తాను. ఇంకా చర్చికి వచ్చే అందమైన అమ్మాయిలను చూడడం కోసం సండే ఇక్కడికి వస్తాను. అందరూ చర్చిలో ఉన్నారు.
ఈలోగా మీరు మొత్తం క్లీన్ చేసేయండి. అయితే సరే, నేను రిస్క్ తీసుకుంటాను. టౌన్లో నువ్వు ఉండే ఆఖరి రోజు కదా ఇది. అవును, మేబీ. మీరు మీ జీవితాంతం ఎక్కడ కదా ఉన్నారు? అవును, కొన్ని రోజులు నేను ఫ్రాన్స్లో ఉన్నాను. ఫ్రాన్సా? ఫ్రాన్స్లో మీరేం చేసేవారు? అక్కడ వరల్డ్ వార్ జరిగింది కదా, దానికి ఇన్వైట్ చేశారు. మీరు వరల్డ్ వార్ 2లో ఉన్నారా? జనరల్ ప్యాటర్న్ ఆర్మీ. అలాగే ఫ్రాన్స్కి మీ వెళ్ళాం. ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫ్రాన్సా? అదా, నీ దగ్గర చెప్పడానికే ఉంది. అది చిన్నదైన అందమైన ఒక దేశం. అక్కడి నుంచి జర్మన్స్ని పంపించడానికి మేము ప్రయత్నించాం. వాళ్ళ పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే ఆశగా ఉంది. అన్నీ సరిచేస్తుంటారు ఇప్పుడు. మళ్ళీ ఆ ఊరు చూడాలన్న ఆశగా ఉంది. అసలు ఈ ఊరు చాలా డల్గా ఉంది కదా. ఐ మీన్, ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఇక్కడ లేదు కదా. అలా కాదు. అక్కడికి వెళ్ళడానికి ముందు నీలాగే ఇక్కడ ఆలోచిస్తూ తిరిగిన వాడినే. ఏమీ లేదనే అనిపిస్తుంది. అన్నీ చూడాలి, ఏదేదో చేయాలనిపిస్తుంది. కానీ నేను ఆ జనరల్ ప్యాటర్న్ ఆర్మీలో చేరిన తర్వాతే నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు. ఎలాగైనా ఈ కార్నర్కి వెళ్ళిపోవాలనిపించేది. ఒక సౌకర్యమైన చైర్ వేసుకొని కూర్చోవాలని అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ. జరుగు జరుగు జరుగు. Today's ceremony is on lost. అరే ఒక ముఖ్యమైన సమాచారం Hello, గురించి by the way, మాట్లాడి, నోరు మూయి. ప్రతిరోజు మనకు జరిగే దాని గురించి మాట్లాడి, కొన్ని వివాదమైన వ్యాఖ్యలు టెలివిజన్లో మీరు చూసే ఉంటారు. ఒక న్యూస్ పేపర్ తీసుకున్నా కూడా Hey, ఒక ఇదిగో చూడు, women నేను magazine నీకు ఒకటి లాగానే చెప్పనా? ఇక్కడికి వస్తుంది. అందులో ఉన్నవన్నీ కూడా లస్ట్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ బీచ్ కి వెకేషన్ కి వెళ్ళిన ఆశ్చర్యంగా వాళ్ళు రాస్తున్నారు. అంతేకాకుండా మీరు లైటింగ్ పవర్ ని లస్ట్ పవర్ తో ఏంటనేది తెలుసుకోవచ్చు. అదంతా కూడా నిజంగా అబద్ధం. ఈ రోజు లాస్ ఏంజల్స్ ఇంతలా అందంగా ఉంటుందా? సగం కూడా ఉండదు కదా. దానికి ముందు ఆ చోటుకి వెళ్ళాలి. వెళ్ళకుండా ఎలా చెప్పగలను? నిజంగానే నీకు వెళ్ళాలనుందా? అన్ని డెసిషన్స్ ప్రతిసారి నేనే తీసుకోలేను కదా. గుడ్ మార్నింగ్. ఆగో, ఈ కోటు నాకివ్వు. అవును, చాలా బాగా జరిగింది కదా. అవును, నాకు కూడా అంతే. ఉండండి ఉండండి. జీన్, ఏయ్, జీన్. కూడా చాలా గర్వంగా ఉంది. నువ్వేమంటావు? బాయ్ బాయ్. హాయ్ లోలిటా. హాయ్ స్కూరు. ఈ రోజు స్కార్లలో జరిగిన దాని నుంచి నువ్వు డిప్రెస్ అవ్వకు. నువ్వు ఎంతకైనా మోసంగానే ప్రవర్తించేవాడివి. ఫస్ట్ టైం ఎప్పుడు మోసంగానే ఉంటుంది. ఇలా చూడమ్మా, మనం బయలుదేరుతాం. ఓకే, నెక్స్ట్ టైం ఇలా చెడగొట్టకుండా చూసుకో, ఓకేనా? స్కూరు, ఓల్డ్ లేడీస్ కేర్ నువ్వు బాగా నచ్చుతున్నావు. నువ్వు అక్కడ బాగా సెట్ అయ్యావు తెలుసా. రే నిజంగానే ఖచ్చితంగా తిరిగి వస్తారు చూడు. వచ్చే వారం గురించి మాట్లాడారు కదా, అయితే ఖచ్చితంగా జరుగుద్దిరా. ఏం చెప్పిందో తెలుసా? నెక్స్ట్ వీక్ నువ్వు ఇంత దారుణంగా బిహేవ్ చేయవని. చూసావా, నీ మీద తనకో సాఫ్ట్ కార్నర్ ఉందిరా. నాకు అలా అనిపించలేదు. అంతేకాకుండా నేను ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే నువ్వు కరెక్ట్గా మూవ్ చేయాలి. ఈరోజు ఆఫ్టర్నూన్ నువ్వు ఇంటికి వెళ్ళాక తనకి కాల్ చేశారేనా? ఛాన్సే లేదు. ఓ కమాన్ రాస్కురెల్, ఇందులో ఏమవుతుంది చెప్పు? నువ్వు ఫూల్ అవుతావు అంతే కదా. ఈ టౌన్ వదిలి ఎలాగో వెళ్ళిపోతావు కదరా. అవును, కరెక్టే. మంచి జరగాలని కోరుకుందాం. హ?
ఆహా. ఓ అలాగా ఓకే పోరా పోరా పోయి ఎంజాయ్ చేయరా పోరా ఖచ్చితంగా టారీ. ఎంజాయ్ చేయరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ బయలుదేరాలని రమ్మంటుంది. ఓకే. రస్టీ ఏం చేస్తున్నారు? ఇది చూపించండి, నేను చూపిస్తాను. నేను చెప్తాను మీకు ఈ అడ్రస్. ఇలా నేరుగా తర్వాత చెబుతాను. రైట్ సైడ్లో పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. హే ఎర్రర్, నేను మొత్తంగా 6 ప్యాక్ తీసుకుంటున్నాను. ఇదిగో వస్తున్నా. ఆ చైర్ తీయి, నేను అందులో కూర్చుంటాను. మీరు ఇక్కడ బియర్ అమ్ముతున్నారా? ఇదొక డ్రై కంట్రీ. అవును, నీకు తెలియదేంటి? లీగల్గా బీర్ ఇక్కడ అమ్మడం కుదరదు. కానీ దానికోసం డ్రైవ్ చేసి 200 కిలోమీటర్లు వెళ్ళి తీసుకొస్తున్నాను. కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను. ఇందులో తప్పు ఉన్నట్టు అనిపించడం లేదు. దీనికి బదులుగా మీరు టౌన్లో ఎంతో ప్రశాంతంగా సంతోషంగా జీవించాల్సింది. థ్యాంక్ యూ. కేలర్, ముగ్గురు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళేలా ఉన్నారు. ఇదిగో చూడు, రేపు పొద్దున్నలోపు ఏమైనా మారచ్చు. ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో ఒకరిద్దరు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాలిఫోర్నియా వెళ్ళి ఏం చేద్దామని అనుకుంటున్నావు క్యాలో? అక్కడికి వెళ్ళి పని వెతకాలి, అపార్ట్మెంట్ వెతకాలి. తనేం అడుగుతున్నాడో ఇంకా నీకు అర్థం కాలేదా? నీ జీవితంలో ఏం చేయబోతున్నావు? ప్రస్తుతానికి ఏ ఆలోచన లేదు. ముందు అక్కడికి వెళ్ళి ఏం చేయాలో చూడాలి, ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించాలి. అది ఏదైనా సరే నేను దిగులు పడేది లేదు. నేను ఇక్కడ ఉండను. ఓకే, గుడ్ లక్. ఖచ్చితంగా కనిపెడతావు అనుకుంటున్నా. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. నేనే అదే వెతుకుతున్నాను. కేలర్, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలా కనిపెట్టేసావంటే నేరుగా వచ్చి నా దగ్గర చెప్పాలి. ఓకే. హాయ్, నువ్వా? ఒక నిమిషం. డాడీ, ఏంటి హౌడీ స్కురుల్? ఒక వారం ముందే కదా నువ్వు కలెక్ట్ చేసుకుని వెళ్ళావు. నీకు నేను ఎంత ఇవ్వాలి? ఏంటి? లేదు, నేను 4.75. ఇదిగో 5 ఉంది. వచ్చే నెల నిన్ను చూస్తాను. చెప్పకుండా సార్, వచ్చే. చేంజ్ మర్చిపోయారు. టారర్లీ, ఒక బాస్ కొడుకువి ఒక జీనో టీషర్ట్ వేసుకొని వెళ్తావా? అక్కడ వర్కర్స్ ఎలా చూస్తారు? వెంటనే వెళ్ళి మార్చు. నీ సూట్స్ ఆ క్లాసెట్లో పెట్టాను చూడు. రెడీగా ఉన్నావా? ఇద్దరు వెళ్ళి ముందు డ్రెస్ మార్చుకొని రండి. మీరిద్దరూ వెళ్ళి ఆయిల్ ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేయబోతున్నారు. అక్కడ పనికి వెళ్ళట్లేదు. అదేం కాదు, అక్కడికి వెళ్ళినా కూడా మురికి అంటుంది కదా, అందుకని. ఆగాగు టెర్రర్లీ, ఆగు. ఇక చూడు, ఇది నా డాడ్ క్యాప్. ఆయన కంపెనీని నడిపేటప్పుడు ఇది వేసుకొని నడిపారు. ఆయన పేరునే నేను నీకు పెట్టాను. ఇది నువ్వు కూడా వేసుకోవాలని ఆయన ఆశపడతారు. థ్యాంక్స్. నిన్న రాత్రి నాన్న అమ్మ దగ్గర మాట్లాడేది నేను విన్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడంతా ఎలా ఉందనేది మాట్లాడుకుంటున్నారు. నిజంగానా?
నా దగ్గరంతా ఏమీ చెప్పట్లేదే. నువ్వు ఊరికే జోక్ చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే. నువ్వు పుట్టినప్పటి నుండి న్యాచురల్గానే ఒక డాన్సర్ అని ఇక్కడ నుండి ఊరికి పంపించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అలా చెప్పారా? ఒక్కొక్క మాట నిజంగానే అలానే చెప్పారు. ఆల్రెడీ నేను ఒక ర్యాంచర్ అని చెప్తున్నారా? వన్ సైడెడ్గా మాట్లాడితే ఎలా? నా దగ్గర కూడా ఇది చెప్పాలి కదా. ఆయన నీ దగ్గర అంతగా మాట్లాడరు కదా. అయితే సరే, అతను మాట్లాడితే బాగుండేది. ఆయిల్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తాతయ్య ఇదే వేసుకుని వెళ్ళారా? అవును, అతనికి సహాయం చేయలేదు. ఆ? రిక్ చైన్ ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. బండికి ఏం కాలేదు, అతను చనిపోయాడు. కొన్నిటి వల్ల రియల్ క్యారెక్టర్ అర్థమవుతుంది. అలా జరిగింది. వైల్డ్ చాటర్స్ అని చెప్పొచ్చు అతన్ని. నాకు బాగానే జ్ఞాపకం ఉంది. అతను నన్ను వెజ్జన్ ఫీల్డ్కి తీసుకుపోయాడు. అప్పుడు అతని నోటికి ఏదో వేసుకొని అది తింటూనే ఉన్నాడు. ఒక స్థలాన్ని చూపించాడు, అక్కడ డ్రిల్ చేయమని చెప్పాడు. నిజంగానా? దేవుడి మీద భారం వేశాడు. దాని తర్వాత కొన్ని పేపర్స్ చూడాలని పోతున్నట్టుగా తెలిసింది. ఒక 6 నెలలకు ముందే జియోలాజికల్ సర్వే ఆ ఫీల్డ్ అంతా సర్వే చేశాడు. ఆ పెద్ద ఆయన కొట్టేటట్టుగా ఉన్నాడని నాకు అనిపించింది. అతని కోసం ఏమీ చేసింది లేదు. అమ్మని పెళ్లి చేసుకున్నారుగా. ఇలా చూడు, అలా ఏమీ అనుకోవద్దు. ఆ ఆలోచనతో నేను ఏమీ చేయలేదు. వీళ్ళిద్దరి వల్ల పెద్ద సమస్య వచ్చింది. మా అంకుల్ ఒకరు మిడ్లాండ్లో ఉండేవారు. ఆయనకి మిడ్లాండ్లో దొరికిన పనేంటో తెలుసా? చెత్తబండి తోలడం. ఆ తర్వాత ఆయన కాలిఫోర్నియా వెళ్ళారు. అక్కడే పని దొరికిందో తెలుసా? అక్కడ కూడా చెత్తబండి తోలే పని. ఇప్పుడు మళ్ళీ మిడ్లాండ్కే వెళ్ళిపోయారు. చెత్తపడి తోలడానికా? అవును. నా కజిన్ శాన్ ఆంజలోలో పనిచేస్తున్నారు. తన నైబర్ కూతురు ఒక ఆవిడ కొన్ని నెలలకు ముందు అక్కడికి వెళ్ళారంట. అక్కడున్న కల్ట్లో తను జాయిన్ అయిపోయింది. చాలా ఏళ్ల తర్వాత తను చూశారు. గుడ్డు కొట్టుకొని, ముక్కులో పెద్ద రింగ్ ఒకటి వేసుకొని, లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పువ్వులతో పాటు నుంచుంది. ఇదే నిజమైన కదా? కలర్ వాళ్ళు కాల్స్లోకి వెళ్ళి జాయిన్ అయ్యేంతగా నువ్వు ఉండవని నేను నమ్ముతున్నాను. తప్పకుండా సార్. భూకంపం రావడానికి కూడా అవకాశం ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య వస్తూనే ఉంది. ఉన్నటువంటి మెరుపు వస్తుంది, వరద కూడా వస్తుంది. కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తుంటాయి. ఎందుకు అందరూ వాడిని డిస్కరేజ్ చేస్తూ ఉన్నారా? దీని అవుట్కమ్ ఏంటో తనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అవుట్కమా? తను చేయబోతుంది ఒక పెద్ద విషయం. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ భూమి మీదే పెద్ద సిటీకి వెళ్ళబోతున్నాడు. అక్కడికి వెళ్ళి ఎలాగైనా వాడని పని దొరికితే చాలదా? అక్కడ ఏం చేయాలో తెలియకుండా తను చేస్తున్నాడంటారా? మీరందరూ తనకు సపోర్ట్గా ఉండాలి. అవును, నా కోసం మాట్లాడేందుకు థ్యాంక్స్. ఇప్పుడు మీరందరూ సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బయలుదేరుతాను. యా, తర్వాత చూద్దాం కిల్లర్. యా. వచ్చిన పని అయిందా?
రేపు వాళ్ళు బయలుదేరేటప్పుడు మనం అక్కడికి వెళ్ళి తీరాలి. ఏయ్, నేను చెప్పేది విను, కరెక్టే. ఆగండి ఆగండి, నేను చూసి చెప్తాను. ఓకే ఓకే. ఇక్కడే ఉండి ఉంటే నువ్వు ఆ స్కూల్కి వెళ్ళేవాడివి కదా, నాన్న దగ్గర మాట్లాడొచ్చు కదా. ఒక కాలేజ్ ఆల్రెడీ ఈ స్కూల్ని తీసేసుకున్నారు. మామూలుగా 18 ఇయర్స్ పైన ఒకరిని ఇంట్లోనే ఉంచుకోరు. వాళ్ళు కష్టపడి పని చేయడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాతే వాడికనే ఒక గుర్తింపు వస్తుంది. నువ్వు వెళ్ళే ఊరు చాలా దూరంగా ఉంది కదా. కానీ సాల్ట్రాస్లో మంచి ప్రోగ్రామ్ సైన్స్ గురించి నేర్పిస్తారు. ఫేమస్ అయిన విషయాలన్నీ తెలుస్తాయి. నీట్ సైన్సా? నాకు తెలీదు అని కూడా చెప్పొచ్చు. సరే అది వదులు. సోల్డ్రస్ నుండి క్యాట్లాగ్ బ్యాగ్ ఎవరు పంపించారు? హా, హా. ఒకవేళ నాన్నగారు పంపించుంటారా? ఆ క్యాట్లాగ్ని నువ్వు ఎక్కడ చూసావు? అదా, అది బుక్ కేసులోనే చూశాను. ఆ తర్వాత ఒకరోజు కాఫీ టేబుల్ మీద ఉన్నింది. తర్వాత కిచెన్ కౌంటర్కి వెళ్ళింది. నేను అక్కడే చూశాను. నేను అది చూసిందే లేదు. నేను నీ రూమ్లో కూడా చూశాను. ఎలా అక్కడికి వెళ్ళిందో తెలీదు. నువ్వే కదా అక్కడ పెట్టావు. లేదు, చెప్తున్నాను కదా. జెర్సీ, సరే తీసుకుంటా. నేనే తీసుకొని వచ్చి నీ రూమ్లో పెట్టా. ఎందుకంటే నువ్వు ఇంట్లో దాన్ని తిరుగుతూ కూడా చూడట్లేదు కదా. అయితే మన నాన్న అది అక్కడ పెట్టారా? హా, నేను చూడాలని చెప్పి నా కంటి ముందే పెడుతూ ఉన్నారనమాట. ఉండొచ్చు. ఆయన దాని గురించి మాట్లాడలేదు. మాట్లాడితే చెప్పుంటారు. నువ్వు వినటానికి సిద్ధంగా లేవు కదా. హౌడీ, నువ్వు స్క్విరల్ కదా, నేను సోయన్. తెలుసు. నా వల్ల ఏదేదైతే అన్నీ చేశాను. ఇది చాలా బాగుంది. మీ ఇద్దరూ ఇలాంటి ఒక ప్రదేశంలో ఉంటారని నేను అనుకోనే లేదు. ఇది పార్క్ చేసినప్పుడు ఆయన తాగున్నాడు. ఆ తర్వాత అది లెవెల్ చేయలేకపోయాడు. మీరు చాలా రోజులుగా ఇక్కడ లేరనుకుంటాను. 12 ఏళ్ళు. ఓ, తను ఎలాగో ఖచ్చితంగా చేయడు. దీన్ని లెవెల్ చేయటం స్టార్టింగ్లో ఇవన్నీ తెలియకుండానే చేశాడు. తెలుసు. నైస్ టు మీట్ యూ. మీ నాన్నగారు ఇంకా నిద్రపోతున్నారు. ఆయన ట్రక్కి ఎక్కడుందో వెతుకుతూ ఉన్నారు. లిక్కర్ కొనడానికి అయి ఉండొచ్చు. లేదు, నన్నే బస్ స్టాప్కి తీసుకెళ్ళమన్నారు. సరేరా, నీకు ఆకలిస్తుంటుంది కదా, వచ్చి తిను. యా షూర్, ఏదైనా చేసి ఇవ్వండి. మంచిది, అప్పుడే మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం. మిస్ కోవల్, నేను ఓపెన్ చేస్తాను, ఆగండి. థ్యాంక్ యూ రా బంగారం. నేను నీకు మీ తాతయ్యకి టూనా ఫిష్ క్యాషూరోల్ చేసి తీసుకొచ్చాను. ఇందులో కాస్త పొటాటో చిప్స్ కూడా వేశాను. ఓ, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. అవును, కాలిఫోర్నియాకు వెళ్తున్నావంట. నా నెఫీ గురించి చెప్పనా? 2 సంవత్సరాలకి చార్లెస్ మ్యాన్సన్ తెలుసా? ఆ వీధిలోనే పడుకుండేవాడు. అక్కడే ఓకే బ్రతికాడు. మేడం, నాకు అర్థమైంది. చోటుకు తగ్గట్టు ఉండాలి కదా. ఎస్ మ్యామ్. తలుపు మూయరా, పురుగులు లోపలికి వస్తాయి. ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతోంది. నీకోసము మీ తాతయ్య కోసం సాలెడ్ తీసుకొచ్చాను.
నేను నీకోసం జెను మోల్డ్ ఇంకా లైమ్ విత్ మ్యాష్ మిలోస్ బనానా విత్ పీకిల్స్ కూడా చేశాను. మాకోసం ఎందుకు మీరు ఇంతగా కష్టపడుతున్నారు? ఇందులో కష్టం ఏమీ లేదు. ఒకరు మన కోసం కుక్ చేస్తున్నారంటే బ్లెస్సింగ్సే కదా. ఇరుక్కున్నాడు. ఏంటి ఇది, చనిపోయిన పురుగులంతా ఉన్నాయి. నేను కావాలంటే శుభ్రం నువ్వు ముందు చేయనా? కూర్చో. ఆ బాడీస్ అలాగ ఉండనివ్వు. ఇక్కడికి వచ్చే పురుగులకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. పోయిన వారం మీరు తీసుకొచ్చిన భోజనం ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు వెళ్ళి నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను. ఓకేనా? వస్తాను, ఆగండి. అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఓకే. తాతయ్య, ఈవెన్ ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? ఇక్కడున్నది వీడియో అది లేడీస్. నాకు తెలుసు. అసలు ఎవరేం తీసుకొచ్చారు? తాతయ్య ఏంటి తాతయ్య, నేను లేబుల్ వేయాలి తాతయ్య. అదే కదా కరెక్ట్ గా ఉంటుంది. మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఇస్తాను కన్ఫ్యూజన్ గా ఉంటుంది కదా. బ్రిక్ మేయర్ గారి సంగతికి వస్తే బీట్ సాలడ్ ని చేశారు. ఇప్పుడు ఎవరిది ఎక్కడ అంటించిపోతుందో తెలియదు. ఇక్కడ ఉంది. ఓకే, తాతయ్య మీరు హఫెన్స్ తీసుకొచ్చిన ఈ జలవంశని తినలేదని కూడా పోయిన వారం వచ్చింది. వాళ్ళతో మీరు ఏదైనా చెప్పాలి. ఇదేవి నా తప్పు కాదు. ఈ టౌన్ లో నేను మాత్రమే వయసైన వాడిని. చావడం నా తప్పు కాదు. తాతయ్య కాస్త మీతో మాట్లాడాలి. కాస్త ఇలా వస్తారా? నాకు కాస్త కంపెనీ ఉంది కదా. నాకు కంపెనీ ఉంది కదా. టారర్లీ ఎక్కడా? ఏమైంది చెప్పండి. ఇక్కడ కూర్చొని ఉన్నాడు. చిన్న తప్పు వల్ల ఏం జరిగిందో చూడు. చార్లీ, హనీ ఇది నువ్వేనా? ఆ? నీకేం కాలేదు కదా? అతనికి ఏం కాలేదు, అప్సెట్ అయ్యాడంతే. వేరే ఏం కాలేదు. దిగరా, బయటకు రా. నిదానంగా దిగిరారా, ఊరికే కంగారు పడవద్దు. లోపల పెద్ద స్క్రబ్ బ్రష్ పెట్టుకున్నాను, అది తీసుకొచ్చిస్తాను. ఏంట్రా అబ్బాయి, ఆయిల్ వ్యవహారం నీకు ఎంతవరకు నచ్చిందిరా? మీ నాన్నగారిని చూసి కొద్ది రోజులే అయింది. చెప్పాలంటే చూడగానే ఆయన నాకు నచ్చారు. అమ్మాయిలు చేసేదే కదా. ఎప్పుడూ తాగుతూ అటువైపే తిరుగుతుంటారు. నేను చూశాను. కానీ నాకు మంచివాడనే అనిపిస్తుంది. ఎవరైనా హెల్ప్ చేస్తే మారతారేమో. అంతా ట్రై చేశాను. మీ అమ్మగారు ప్రయత్నించారా? ట్రై చేసి టైర్డ్ అయిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. అది ఉండని. ఎప్పుడూ ఒకళ్ళకొకళ్ళు అవసరం కదా. ఆయన చూసుకోవటానికి ఒక మనిషి కావాలి. ఖచ్చితంగా అది నువ్వు చేయలేవు. ఇదిగో చూడండి మేడం, మీరు చాలా మంచివారుగా ఉన్నారు. టైం వేస్ట్ చేయొద్దు. ఇంకొక మంచి వాళ్ళని చూసుకోండి. నేను చూస్తూనే ఉన్నాను కదా. ఇదిగో వస్తున్నా. అదో వచ్చేసారు. ఈ కేసు ఎక్కడ పెట్టానో తెలియట్లేదా? ట్రక్లో వెళ్ళి చూడండి.
ఎందుకు అమ్మాయిలకి ఇలాంటి మనుషులంటే ఇష్టమో అర్థం కావట్లేదు. ఎలాగూ నీకు చాలా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. యా రైట్. సరే, ఎలాగూ చాలా మంది ఆడపిల్లలు నీ జీవితంలో వస్తారు. ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటారు. నీకు మంచి జీవితం వస్తుంది చూడు. ఛాన్సే లేదు. అలాగంతా ఇక్కడ జరగదు. చూడండి, మంచి పిల్లల వెనకాల ఇలాంటి అమ్మాయిలు రారు. ఇలాంటి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళని మారుస్తానని చెప్తారు. అది వర్కౌట్ అవ్వదు. అది ఆయనకు నేను అవసరం. ఇదంతా సహజమైన విషయమే. ఆయనకు అవసరమని నాకు అనిపించింది. ఎవరైనా చూసుకోవడానికి కావాలి కదా. నాకు తెలీదు, నీకే కదా బాగా తెలుసు. నువ్వు సహాయం చేస్తే అందరం బాగుండొచ్చు కదా. పొద్దునే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. అందుకని అతన్ని అలానే వదిలేసి వెళ్తావా ఏంటి? ఆయనకేమవుతుందో నువ్వు ఆలోచించలేదా? నాకు తెలుసు ఇప్పుడు ఆయన సంపాదించట్లేదు, కానీ నువ్వు హెల్ప్ చేస్తే మనిద్దరం కలిసి ఆయన్ని హ్యాండిల్ చేయొచ్చు. మీరు నాకు అవకాశమే ఇవ్వట్లేదు. ఆ కేసు దొరికితే చాలు, ఆ ట్రక్ని తీసుకెళ్ళి మిమ్మల్ని బస్ స్టాప్లో వదిలేస్తారు. రైట్, మేబీ మీకు ఛాన్స్ ఉంది. ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. నేను ముందుగానే చెప్పాను కదా, నువ్వు మీ నాన్నగారు దీనికి అలవాటు పడ్డారు. ఇల్లు క్లీన్ చేసేదానికి, వంట చేసేదానికి మనిషి చూడండి, కావాలి నేను కదా. ఇక్కడ ఉండబోయేది లేదు. ఖచ్చితంగా ఇక్కడ మార్పులకు అవకాశం ఉంది. అవకాశం ఇచ్చి చూడు, అప్పుడే కదా నీకు తెలుస్తుంది. నీకు డెసర్ట్ కావాలా? నేను పై చేశాను. పైన ఒకవేళ మన ఇద్దరం కలిసి ట్రై చేశామంటే ఈ అమ్మాయిల గొడవ పోతుంది కదా. పై చాలా బాగుంది. జోసి, తిందాం పదా. సారీ, కాలేజ్ క్యాట్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉండింది, తినడమే మర్చిపోయాను. ముందు దాన్ని దూరంగా పెట్టిరా. ఇది ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను అనుకోనే లేదు. దీనిలో ఉన్న కోర్సులు చూడండి: ఆర్ట్ షోయింగ్ ఆర్ట్మ్యాన్షిప్, బ్లాక్ స్మిథింగ్ టూల్స్, అడ్వాన్స్డ్ బ్లాక్ స్మిథింగ్. నిజంగానా? ఓ నిజంగానే. మీట్ మాన్యువల్ అండ్ కార్గస్ ఎవాల్యుయేషన్. కోర్స్ కంటెంట్ విల్ ఇంక్లూడ్ slaughtering and cutting of cattle, sheep and ox. ఇలా చూడు, sausage manufacturing of processed meats, product formulation, curing, smoking and sanitation, quality control of offered only. జోసి, నీ డిన్నర్ తిను. నేను డ్యామ్ సౌత్కి మూవ్ అవుదామని అనుకుంటున్నాను. అక్కడ కొన్ని సెషన్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి. గుడ్. Livestock platter inspection, regulation pretending to stocks for human consumption. జోసి, నీ డిన్నర్ని తినమని చెప్తున్నాను కదా. ఇదో ఇక్కడుంది ఆ మీట్. ఇది క్యాటిల్లో చేసింది కదా. అవును, నువ్వు బస్తర్ని మర్చిపోయావా? బస్టరా మనం ఇలా తింటున్నాం. చూడు, అట్లీస్ట్ వెజిటేబుల్స్ అయినా తిను. నేను వెజిటేరియన్గా మారిపోతున్నానమ్మా, అంతే. ఎందుకంటే క్యారెక్టర్కి పేరు లేదు కదా. ఆ క్యాట్లాగ్ ఒకసారి ఇవ్వు చూస్తాను. మీట్ సైన్స్ గురించి దీంట్లో చాలా విషయాలున్నాయి. దీంట్లో ముఖ్యమైన ఫేవరెట్ విషయం ఏంటంటే లైఫ్ డ్రాన్ త్రూ ద యూజ్ ఆఫ్ లైవ్ న్యూ మోడల్. జోసి, ఈ బుక్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. వెళ్ళే దాని గురించి ఆలోచిస్తున్నావా? అక్కడ ట్యూషన్ ఉంటుంది, రూమ్, బోర్డ్ అన్నీ ఉన్నాయి.
ముందు నా దగ్గరే ఉంది. కరెక్టా తప్ప అని తెలియలేదు, అందుకే ఇవ్వలేదు. 18 సంవత్సరాలు అయ్యాక వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పినట్టు జీవించకూడదు. ఎస్ సార్. నువ్వు ర్యాంక్స్ని బాగా చేయగలవు. తెలిసిన పని చేయటం ఎప్పుడూ మంచిదే. సోల్రోస్కి నేను పార్ట్ టైంగా వెళ్ళాను. కానీ ఇప్పుడు నువ్వు కాలిఫోర్నియాకి వెళ్ళడం గురించి ఆలోచించాలి. నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఖచ్చితంగా ఇంకొకరిని పనిలో పెట్టుకుంటాను. ఇక్కడ సహాయానికి మనిషి కావాలి. ఎవరికైనా రూమ్ రెంట్కి తీసి ఇవ్వాలి. నీకు ఇంట్రెస్ట్ ఉందా? ముందు నీకు ఆ పని ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఆ పని చేస్తావో లేదో తెలియలేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రూమ్లో ఉన్నావు కదా. ఒకే రాయిలో 2 పక్షులనే అనిపించింది, అందుకే ఆలోచించా. అదేంటంటే నేను లేదు, నువ్వు ఆలోచించి నిర్ణయం చెప్పు. మనం అందరూ కలిసి చూస్తే లాస్ట్ సన్సెట్ అయి ఉండేది, కానీ మిస్ చేస్తాం. సారీ. అవును, సారీ. కాస్త పని ఉండింది, అందుకే. అయితే ఈరోజు మన లాస్ట్ నైట్ కదా, మన నలుగురికి. ఇదేమన్నా కొత్త ఏంటి? మనం ఎన్ని సంవత్సరాలుగా ఇలా తిరుగుతున్నాం. అవును, నిజమే. యా, ఈ టౌన్ మనకు తగినట్టే లేదని అనుకుంటే చాలా కష్టంగా ఉంది. ఇది ఇంకా కొంచెం బెటర్గా ఉండొచ్చు. నాకు అలాగే అనిపించింది. ఇక్కడ కొన్ని విషయాలు తలుచుకుంటేనే చాలా కష్టంగా ఉండేది, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు కూడా చిరాకు తెప్పించారు. మేమా? అవును, మనిషికి తగ్గట్టు మారుతారు. నేను ఒక విషయం చెప్తే మీరందరూ భయంకరంగా నవ్వుతారు. మన లైఫ్ చాలా వ్యత్యాసంగా ఉంది కదా. కనీసం ఎవరో ఒకరికైనా మార్చాలనే మనస్తత్వం ఉండాల్సిందే కదా. కష్టంగా ఉండేది ఏంటో తెలుసా? మాకు తెలుసు స్కూరల్, దయచేసి అవును, నువ్వు మాకు దయచేసి తెలుసు. ఆకులు పెట్టుకో. ఏయ్. మేము దాని గురించి మాట్లాడాం. ఇది అది కాదురా, ఇది వేరే ఒక విషయం. నా నిక్ నేమ్ స్క్వెరల్. యా, మీరందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నలుగురు చిన్నప్పటి నుంచి ఒకటిగానే ఉన్నాం. సో ఒక్కసారి నా రియల్ నేమ్తో పిలవండి, ఓకే? ఒకసారి. సరేరా, మేము ఇంతటితో వదిలేస్తాం. నీ నిజమైన పేరేంటో చెప్పు. హే, నో నో. నేనేం ఆలోచిస్తున్నానో మీకు తెలుసా? మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇది ఒక నార్మల్ సైజ్డ్ టౌన్గా ఉండుంటే చాలా బాగుండేది కదా. మంచి ఫ్రెండ్స్గానే ఉన్నాం, కానీ ఈ చోటు మనకు తగినది కాదు. అయ్యా, ఇక్కడ మనం కలిసి తిరగడం చాలా బాగుంది. మనలో అన్నీ కామన్గా ఉన్నాయి. మనకి లైఫ్లో చాలా ఫ్రెండ్స్ దొరుకుతారు, కానీ వాళ్ళతో ఇంత క్లోజ్గా ఉంటామని తెలీదు. నాకు ఫ్రెండ్సే లేకుండా ఉండబోతున్నారు. అలా అంతే ఏం కాదు, నీకు దొరుకుతారు. లేదు లేదు, ఉండదు. నేను చాలా మిస్ అవ్వబోతున్నాను. మనం ఎదిగిన ఈ టౌన్ మనం ఆశపడినట్టే ఉండుంటే ఎంత బాగుండేదో కదా. లైఫ్లో ఇలాంటి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో అలాగే ఉండిపోతే చాలా బాగుండేది కదా. కొన్ని విషయాల్లో మనం ఎప్పటికీ మార్చలేము, అదే నిజం. అది అలాగే వదిలేయాలి. యా, అది నిజమేలే. త్వరగా మనం దాని గురించి తెలుసుకుంటాం అనుకుంటా. సరే, ఎవరంతా రేపు వస్తున్నారో చెప్పండి. నేను నీతో రాలని అనుకుంటున్నాను. ఏంటి? నేను కూడా. అయితే అందరు ఇక్కడే ఉండబోతున్నారా? మంచి జాబ్ ఆఫర్ వచ్చింది.
మా నాన్నతో పని చేయబోతున్నా. ముందు నేను మా నాన్నని మార్చాలి. ఒక లేడీని మా నాన్న ఇంటికి తీసుకొచ్చారు. సోఫార్ ఆవిడ ఓకేనే. నీకిది మంచిదే స్క్వేర్. నేను అప్పుడే చెప్పాను రా, ఇదంతా నీ తప్పే. కెలర్ ఎన్నో సంవత్సరాలుగా మనం ఒక ప్లాన్ వేస్తున్నాం, అదంతా నాశనం అయిపోయింది. రే చాలు ఊరుకోండ్రా. కానీ నువ్వు నిర్భయంగా వెళ్ళొచ్చు కదా. నేను ఒక్కనే అక్కడికి వెళ్ళాలనుకుంటే మీతో పాటు ఎందుకు ప్లాన్ వేస్తాను? ఎందుకు అందరూ నన్ను హింసిస్తున్నారు? కెలర్ ఇటు చూడు. ఇలా చూడు, మనం ఒక డీల్ వేసుకున్నాం. మనం కలిసి ఉంటామని ప్రామిస్ చేసుకున్నాం. మనం అందరం కలిసి సోలం వ్యాలీని రెడీ చేసుకున్నాం. అదేది మీరు పట్టించుకోలేదు కదా. సరే, నేను వెళ్తున్నా. వెంటనే ఇంటికి వెళ్ళాలి. యా, నేను కూడా. ఉదయం బస్ స్టాప్లో నేను వచ్చి మీట్ అవుతాం కెలర్. నేను ఒక్కడినే అక్కడికి వెళ్ళలేనురా. ఖచ్చితంగా నీ వల్ల అవుతుంది. మీరు ఇంకా నిద్రపోలేదా? రా లోపలికి వచ్చి కూర్చో, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. డార్లీ, ఇలా చూడు, టెక్సాస్లో ఆయిల్ బిజినెస్ చాలా తప్పుగా నడుస్తూ ఉంది. ఎస్ సార్, నాకు తెలుసు. చాలా కంపెనీస్ క్లోజ్ చేశారని కూడా తెలుసు. మనకేదో ఓకేగా వెళ్తుంది. ఉన్న వాళ్ళందరూ దెబ్బతింటున్నారు. ఇలా చూడు, మీ అమ్మాయి నిర్ణయం తీసుకుంటుంది, ఏదో మార్చబోతుందని అనుకుంటున్నా. నా వల్ల తెల్ల చొక్కాలు వేసుకొని వెళ్ళడం కుదరదు. ఏ విషయాలు కూడా అతని దగ్గరికి వెళ్ళి ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పలేకపోతున్నాను. నేను ఎందుకు ఆ రిజ్లో పని చేస్తున్నానో తెలుసా నీకు? నాకంటూ అక్కడ ఏ డబ్బు లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అదే, నీకు నాకు సహాయం చేయాలని అనిపిస్తే రాపు నేకర్ దగ్గరికి పోయి అప్రెంటిస్గా చేరు. అది బిజినెస్ నేర్చుకోవడానికి ఆధారం అవుతుంది. కానీ ఆయిల్ బిజినెస్కి నువ్వు వస్తే తప్పకుండా నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది. దీన్ని ఒక కెరియర్గా ఎవరికి నేను అడ్వైజ్ చేయను. కానీ ఇది ఫ్యామిలీ బిజినెస్ కదా. ఐ మీన్, ఏదో ఒక రోజు నేను దీన్ని లీడ్ చేయాలి అంటారు కదా. ఈ బిజినెస్ను చూసుకునే బాధ్యత నీకుంది. మన కుటుంబానికి సంబంధించింది. ముందు నువ్వు ఒకటి చూడాలి. ఇప్పటికి దీని వర్త్ ఇంతే, చూస్తావా? ఇది $750 million ఉందే. అలా కాదు, ఈ బుక్లో ఒట్టి నెంబర్లు మాత్రమే చూడకూడదు. ఇవన్నీ నెగిటివ్ నెంబర్లు. అంటే మనం ఇన్ని వేల కోట్ల అప్పులో ఉన్నామా? పోయిన ఏడాది దీనికంటే దారుణంగా ఉండేది. $750 million. అందరూ ఏమంటున్నారంటే మెల్లమెల్లగా తద్దుకుంటుంది అని. ఏమీ తెలియకుండా ఆయిల్ ఫీల్డ్కి వెళ్ళి నిల్చోవడం తెలివి తక్కువ పని. అర్థమైందా?
నీకు అలాంటి అవసరం లేదు. నేను మీ అమ్మ తర్వాత ఈ కంపెనీని నువ్వు చూసుకోని అవసరం లేదు. నువ్వు ఇందులోకి రాకు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళ పనిలోకి పెట్టుకుంటాం. లేదా దీన్ని అమ్మేస్తే సరిపోతుంది. అంతా నీ ఇష్టమే, నువ్వే నిర్ణయించుకో. నేను విన్నాను వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండబోతున్నారంట. ఒక్క మాట అంటే చాలా అందరికీ తెలిసిపోతుంది కదా. నాన్న చాలా సంతోషపడతారు, ఎందుకంటే $20 బెట్టు కట్టారు, దాంట్లో గెలుస్తారు. ఏమో నాకు అది షూర్గా తెలియదు. ఆ? నువ్వు చెప్పినట్టు నేను ఇక్కడే ఉండాలని అనిపిస్తోంది. అది కాకుండా నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఈ టౌన్లో నిజంగానే ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఫిక్స్ చేయకుండా నేను మాత్రం ఒంటరిగా వెళ్ళేం చేయబోతున్నా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలా ఏంటి? పైగా ఇప్పుడు నాకు ఎలాంటి చాయిస్ లేదని నాకు అర్థమవుతుంది. నేను ఇక్కడే డాన్సుల్లోనే ఉండబోతున్నాను. ఆ తర్వాత నేను ఇప్పుడు మన ఇద్దరికీ బాగా సెట్ అయిపోయింది. ఒకరికొకరం మాట్లాడుకుంటున్నాం. బాగుంది కదా ఇదంతా. అందువల్ల మన ఇద్దరం కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకుని నిర్ణయించుకుందాం అనిపిస్తోంది. ఖచ్చితంగా దీని తర్వాత మనకి ఎంగేజ్మెంట్ లేదా పెళ్లి జరగచ్చు, ఏదైనా జరగచ్చు. నువ్వేమంటావు? ఏంటి? నా జ్ఞాపకాలలో నువ్వు మాత్రమే ఉన్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటే నా బ్రదర్ని పెళ్లి చేసుకున్నట్టే. కానీ నన్ను పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటావు కదా. అప్పుడు నా వయసు 12, నీకు 13. నువ్వు అప్పటి నుండి టౌన్ వదిలి వెళ్ళిపోతానని చెప్తున్నావు. ఈ చిన్న టౌన్లో నువ్వు ఉండనని ఎన్నిసార్లు చెప్పావు? ఇలాంటి ఒక ప్రదేశంలో ఎలా జీవిస్తున్నారు అని కదా నువ్వు అడిగావు. అది అంతే, నాకు తెలుసు. సరే, నేను కాకపోతే ఇంకేమైనా పెళ్లి చేసుకుంటావు? ఆ స్కూల్నా? స్కూల్కి భార్య కాబోతున్నావా? పై సంవత్సరం నేను సాల్ట్రస్ వెళ్తున్నాను. అక్కడ క్లాస్ అటెండ్ చేస్తాను, చాలా మందిని కలుస్తాను. అక్కడ 1800 మంది పిల్లలు స్కూలుకు వస్తున్నారు. అక్కడ 6000 టౌన్లు చేరుంటాయి. 6000 మందికి పైగా. ఆలోచించి చూడు, ఎంతమంది ఉంటారు కదా. ఎల్ఏలో 13 మిలియన్ పీపుల్స్ ఉన్నారు. ఓ, 6000 మందికి పైగా నాకు ఒకరు జీవితంలో కలవబోతున్నారు. అంతమందిని తెలుసుకొని జీవితంలో ఏం చేస్తాము? అందుకని నాకు ఇది సరే అనిపిస్తుంది. ఒక టౌన్లో 6000 మంది ఉంటున్నారంటే అదే చాలా పెద్దది. ఈ 13 మిలియన్ అంతా నాకు ఇది పెద్దగా ఏమనిపించలేదు. ఏది ఎలా అయితే ఏంటి, నేను అక్కడ పోయి పనిచేసి టీచింగ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఎంతో మందిని కలుస్తాను. దాంట్లో ఎవరో ఒకళ్ళు నాకు నచ్చుతారు. కొంతమందికి నేను కూడా నచ్చుతాను. వేరే టౌన్కు చెందినవాడు కూడా అయి ఉండొచ్చు. మేం పెళ్లి చేసుకుంటాము, తిరిగి ఈ స్మాల్ టౌన్కే వస్తాము. లేదా అతని స్మాల్ టౌన్కి నేను వెళ్తాను. ఏదో ఒక స్మాల్ టౌన్. వినడానికి చాలా బాగుంది. అది నాకే, నీకు కాదు. ఏంట్రా, ఏం చేస్తారా నువ్వు? కేలన్, సారీ, అది నేను క్లీన్ చేస్తున్నప్పుడు ఈ పిక్చర్ పడిపోయింది. సారీ. అది నా ఫేవరెట్ అయిన పిక్చర్. సారీ. మనం కొద్దిగా మాట్లాడాలి. ఎందుకురా నన్ను సాగు కొడుతున్నావు? సరే కూర్చో. ఏదైనా పురుగుందేమో అరే, చూడు. మీ సమస్య ఏంటి? నేను మాట్లాడేది వినండి. నేను ఇంకొద్ది రోజులకి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎలాగో మీరు యంగ్స్టర్ అవ్వరు కదా. ఇదంతా ఎక్స్క్యూజ్ రా. ఇలాంటి పిరికి పనులంతా వద్దురా. తాతయ్య, మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. నన్ను చూసుకోవడానికి 10 వీడియో లేడీస్ ఉన్నారు. నువ్వు నన్ను ఏమీ చూసుకోక్కర్లేదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఇక్కడ ఉండి పాడైపోతావు. తాతయ్య, కొంచెం ఇక్కడ ప్రశాంతంగా ఉండరా. ఇక్కడ ఉంటే ఏం జరగదురా. అర్థమైందా నీకు? నేను చెప్పింది మాత్రం చెయ్యి. అధిక ప్రసంగా మాట్లాడద్దు. ఐ లవ్ యూ కేలర్. గుడ్ బై. బయలుదేరు.
ఆల్రైట్ అయితే తప్పకుండా మనం మాట్లాడాల్సిందే ఈ పక్షి పురుగు వీటి గురించి. నీకు అసలు ఇప్పుడు ఏంటి తెలియాలి? నాకు కాదు, మీకే ఇప్పుడు చాలా విషయాలు తెలియాల్సింది. ఎవరైనా సేఫ్ సెక్స్ అని చెప్పినప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ వయసులో నేను ఏది విన్నిందే లేదు. ఎన్నో విషయాలు నేను చూసే వచ్చాను. నా వయసుకి దీని గురించి నువ్వేం దిగులు పడద్దు. మీలాంటి వాళ్ళు ఒకే నిమిషంలో పూర్తి చేసి వెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతాను తాతయ్య. పొద్దునే కదా బయలుదేరుతావు, వెళ్ళి నిద్రపో. సరే మీరు వెళ్ళి పడుకోండి. నీ వల్ల చాలా పురుగులు లోపలికి వచ్చాయి, అదే పెద్ద సమస్య. వాటిని చంపేస్తే వెళ్తాను. పన్ను కట్టిన డబ్బులన్నీ త్వరగా ఇచ్చారు బాబు. ఎంతో ఆహ్లాదంగా మనకి ఇదిగా ఉండేవాడు వెళ్ళిపోతున్నాడు. ఏమిటో మరి ఎవరు రాలనుకుంటే ఒకే ఒకడు వస్తున్నాడు. కొంచెం ఆలోచించండి. అదిగో ఇదిగో ఇది కాస్త పడుగో. వెళ్ళొస్తుండ్రా, జాగ్రత్త. గుడ్ లక్ హెలర్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా See వెళ్ళు. you. చూసి జాగ్రత్తగా వెళ్ళు. See you all. అబ్బాయితో సరదాగా ఉంటుంది. తప్పకుండా. అక్కడికి వెళ్ళి బీర్లు తప్పకుండా పంపించేసారా? వెళ్ళొస్తాను. బాయ్. బాబు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆరోగ్యాన్ని చూసుకో. తప్పకుండా. హే చాలా హ్యాపీ థ్యాంక్స్. వెళ్తాను. మర్చిపోను. బాయ్ కెలర్. బాయ్ బాయ్ జీన్. అక్కడ 13 మిలియన్ మంది ఉంటారని విన్నాను. నీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుందని నమ్ముతున్నాను. అలా అనుకుంటున్నావా? నేను నిన్ను మిస్ అవుతాను. నేను కూడా నిన్ను మిస్ చేస్తాను. వెళ్ళొస్తాను. బాయ్ జోసి. బాయ్. మెల్స్. గుడ్ సన్. వెళ్ళొస్తాను బంగారం. స్క్వేర్ చూడడానికి భలే ఉన్నావురా. ఓ అవును, నాకు గ్యాస్ స్టేషన్లో ఒక పని దొరికింది. ఈ రోజే ఫస్ట్ డే, ఏ ప్రాబ్లము లేదు. రే మంచి విషయం రా స్క్వేర్. నేను మీరందరూ చెప్పిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. కొద్దిగా అప్సెట్గానే ఉన్నాను, కానీ మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోలేదురా. ఇట్స్ ఓకే, వదిలేరా. నేను ఈ టౌన్ వదిలి వెళ్తాను రా, కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ వదలను. టెరలితో కూడా చెప్పే ఓకే? ఓకే. ఎల్లే వెళ్ళిన తర్వాత తప్పకుండా మనం మాట్లాడుకున్న విషయాలు చేస్తాను రా. తప్పకుండా మీకు లెటర్ వేస్తాను. మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నీకు చాలా మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు కెలర్. యా, కానీ ఇలాగే ఉండదు కదరా. నేను అలాగే అనుకుంటున్నాను. హే గైస్, బస్ వచ్చేసింది. వెళ్ళొస్తాను రా. జాగ్రత్తగా ఉండవు. చూసి జాగ్రత్త కెలర్. ఓకేరా. ఎవరైనా టెర్రలిని చూసారా?
వచ్చేసాడే. ఇదిగో డాడీ వచ్చేసాడు. నా మనసు మార్చుకున్నాను. నీకు కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నీ ఫ్యామిలీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తానని చెప్పావు. నేను మా నాన్న మాట్లాడుకున్నాం. కెరీర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి మీ అమ్మ ఏం చెప్పారు? నాతో మా నాన్నతో ఇంక అస్సలు మాట్లాడని చెప్పారు. మా నాన్న వెంటనే నాకు కూడా కావాల్సింది అదే, ప్రశాంతంగా ఉంటానన్నారు. ఆ తర్వాత అమ్మ తిట్టడం మొదలెట్టారు. అంతా సర్దుకుంటుందిలే. వెళ్దామా? దాన్ని జాగ్రత్తగా చూసుకో, సరేనా? మిస్ యూ గాయ్స్. We miss you too. మీ అమ్మ వచ్చే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చినా పర్వాలేదు. హే స్క్విరల్, నా తరఫున ఈ ప్రెజెంట్ ఉంచుకోరా. ఓ నో టెరలీ, ఇది నీ కారా? ఓ సూపర్. ఓ థ్యాంక్ యూ. ఓ చూసావా? ఓ నాకు ఇప్పుడే ఒకటి అర్థమైంది. వదిలేరా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురున్నారు, కానీ మనం ఇద్దరే ఉన్నాం. అవును కదా, ఇది బాగుంది. ఇప్పుడే మన ఊరు నాకు బాగా నచ్చింది. నాకు కూడా బాగా నచ్చింది. నా బడ్జెట్నే మర్చిపోయాను. ఇప్పుడు మనం అక్కడ ఏం చేయబోతున్నాం? అంతా చూసుకుందాం. డియర్ మిస్టర్ రాన్ మెగ్నాలీ, కనీసం ఈ కారణం కోసమైనా మీరు డాన్సెస్ టౌన్ టెక్సస్ మ్యాప్లో వేయాలి. మొత్తం 81 కాదు 79 మంది ఇక్కడ ప్రాణాలతో ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. ఇంత మంచి వాళ్ళని మీరు ఎక్కడా చూసుండరు. అందువల్ల ఏ టౌన్ అయినా సరే మ్యాప్లో వేయడం చాలా ముఖ్యం. సిన్సియర్లీ, కెల్లర్ కోల్మ్యాన్. For every reason to stay, there was one more to go. There's a bigger world out there I've got to know. But there are so many things that I owe to this place. From the fire in my soul to the smile on my face. Where I come from is written in my heart. Where I come from will always be a part of everywhere I go and everything I do. And I know there'll come a day when I'll be coming home to you, to the open fields and endless starry skies where I come from. Now I've got to follow this dream I've got inside, but the world will never change